కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇప్పుడు భగవంతుని మనం తలుచుకున్నాం. ఇప్పుడు మనము భగవంతుని ద్వారా వచ్చిన నామాన్ని పెట్టుకోబోతున్నాం అన్నమాట. నామం అంటే ఏంటి అంటే ఒక గంధం ఉంటుంది, దాన్ని తిలకం అంటారు. తిలకం తీసుకుని ఆజ్ఞాచక్రం ఉంటుంది, రెండు కనుబొమ్మల మధ్యలో ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఆజ్ఞాచక్రం మన అవయవాలను అన్నిటినీ కూడా యాక్టివ్ చేస్తూ ఉంటుంది. దానివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా కనుబొమ్మల మధ్యలో బొట్టు పెట్టుకోవాలని చెప్తారు. దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి మనకి. కానీ అక్కడి నుంచి కనుబొమ్మల మధ్య బొట్టు పెట్టుకుని దాని పక్కన రెండు గీతలు గీయాలి పైకి. గీతలు ఏమిటి అంటే శ్రీకృష్ణ పాదుకలు. పాదుకలు మన ముఖం మీద పెట్టుకుంటున్నామని అర్థం. ఆ పాదుకలు బారుకు పెట్టుకుంటాం మనం. ఆ బారుకు పెట్టుకున్న పాదుక క్రింద రౌండ్ చేయాలి. రౌండ్ చేసి తర్వాత దాని కింద చేతితోటి గంధం తీసుకుని ఇక్కడ చాలా పెద్ద బొట్టుగా పెట్టుకోవాలి. దాన్ని ఏమంటారు అంటే తులసీ దళం అంటారు. తులసీ దళము భగవంతుని పాదుకల దగ్గర తులసీ దళం పెట్టి పూజిస్తున్నాము అని మనము గ్రహించాలి. అలా చేయటం వల్ల చాలా చాలా భగవంతునికి మనం దగ్గర అవుతూ ఉంటాము. దాని గురించి మనం భగవంతుని గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం అలా చేయటం వల్ల మనకి చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. అందరూ కూడా అలాగే చేయండి. బయటికి పోయినప్పుడు ఆ నామం చూస్తే చాలు యాక్సిడెంట్ కూడా ఆగిపోతాయి. ఆ నామం చూస్తే చాలు యముడు కూడా దగ్గరికి చేరడు అని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఆయుష్ కూడా చాలా పెరుగుతుందట. దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. అందరూ కూడా నామం పెట్టండి, భగవంతుని స్మరించండి. భగవంతుని మన నామంలో చూసుకుంటూ స్మరిస్తూ ఉండండి. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీకృష్ణ పరమాత్మకి జై. రాధారాణికి జై.